హాయ్ ఫ్రెండ్స్, కార్తీక మాసంలో వనభోజనాలు ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? అయితే వెంటనే మా వీడియోని చూడండి. చూస్తేనే కదా మేమేం చెప్పామో మీకు తెలిసేది. అలాగే మీ నుండి ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ని ఆశిస్తున్నాం. లెట్స్ బిగిన్ ద వీడియో. మన హిందువులు కార్తీక మాసం ఒక పవిత్రమైన మాసంగా జరుపుకుంటారు. కార్తీక మాసంలో వనభోజనాలు నిర్వహించడం అనేది ఒక ముఖ్యమైన సంప్రదాయం. కార్తీక మాసం శివకేశవులకు మరియు శివుడు మరియు విష్ణువునకు అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు. ఉసిరి చెట్టులో సాక్షాత్తు మహాలక్ష్మి మరియు విష్ణుమూర్తి కొలువై ఉంటారని నమ్మకం. ఉసిరి చెట్టు కింద కార్తీక దామోదర్ని శ్రీహరి ప్రతిమని ఉంచి పూజించి కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనాలు చేస్తారు. ఇలా కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేయడం ద్వారా అశ్వమేధ యాగం చేసినంత పుణ్యఫలాన్ని ఇస్తుంది. ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవి ఏమిటంటే, ఉసిరిలో ఉండే విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనం చేయడం మరియు ఉసిరి తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదని, దోషగుణాలు తొలగిపోతాయని ఆయుర్వేదం చెబుతుంది. అందుకే ఈ కార్తీక మాసంలో వనభోజనాలు బంధుమిత్రులతో కలిసి ఒక చోట చేరి ఐకమత్యంతో ఆనందంగా గడపడానికి కుటుంబ సభ్యులతో వనభోజనాలు జరుపుకుంటారు. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలి అనుకుంటే మమ్మల్ని ఎల్లప్పుడూ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.